బాబు రాజకీయం అనేది బిగిన్ చేస్తే చావోరేవో తేల్చుకునేదాకా రాజకీయం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అవసరమైతే ప్రాబ్లం అనుకుంటే వదిలేస్తారు, కావాలి అనుకుంటే పట్టుపట్టి సాధిస్తారు. అదే సందర్భంలో ఆయనలో అనుక్షణం రాజకీయమే ఉంటుంది. కష్టపడే తత్వం ఆయనకి ఉన్నటువంటి యాడెడ్ అడ్వాంటేజ్. 4 రోజులు పడుకుని 4 రోజులు తిరిగేటటువంటి మనిషి కాదు. తను సీఎంగా ఉన్న లేకపోయినా సరే ఆ కష్టపడే తత్వే పార్టీని ఇన్ని రోజుల పాటు ప్రాణం పోసి నడిపించింది. ఎన్టీ రామారావు గెలిచేసి సీఎం యాక్టివిటీనే చూసుకున్నాడు, కానీ పార్టీని కాపాడుకొచ్చింది, నడిపించుకొచ్చింది చంద్రబాబు. అందుకని ఈరోజు వరకు బాబు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రాణం పెడతారు. పాత తెలుగుదేశం వాళ్ళు కూడా, ఎన్టీఆర్ని ప్రేమించే వాళ్ళు కూడా ప్రాణం పెడతారు. అందుకని ఆయన ఆ స్థాయిలో నిలబడినటువంటిది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఈ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో ఆన్లైన్లో మామూలుగా ఇదివరకు కూడా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ జగన్ అసలు పట్టించుకున్నాడా? ఏ సజ్జల రామకృష్ణారెడ్డితో రివ్యూ చేయించారు అంతే, అంతకు మించి పెద్ద ఇదేం లేదు. అలాగే ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు, గెలిపించురండి అన్నారు, అయిపోయింది. అంటే తన రాజకీయం ఓ వ్యాపారస్తుడు కనుక తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి నిర్దేశించినట్టు నిర్దేశించవచ్చు. అదే చంద్రబాబు దాంట్లో పవిత్రత చూస్తారు, అది నాది అన్నట్టు చూస్తారు, రాజకీయం అన్నట్టు చూస్తారు. అందులో భాగంగా ఏం చేశారు, వాళ్ళకి నిన్న తనే స్వయంగా ఆన్లైన్లో అందరితో మాట్లాడి ప్రతి ఏజెంటు కూడా ఓటింగ్ అయిపోయాక ఆ ఓట్లకు సంబంధించిన లిస్టు పట్టుకురండి అంటే, ఫైనల్గా ఎంతమంది ఓట్లు వేశారు ఈ లిస్టు పట్టుకురండి అన్నది చెప్పారు. అదే సందర్భంలో అక్కడితో అయిపోయిందా, మళ్ళీ పొద్దున్నే మాట్లాడదామన్నారు. అంటే పొద్దున్నే కూడా పోలింగ్ బూత్లు ఎట్లా చేయాలి, వచ్చినటువంటి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా, ఎలా ప్రవర్తించాలి, తద్వారా ఏ విధంగా వాళ్ళ మన్ననలు పొందాలా. ఎందుకంటే అక్కడికి వచ్చేది టీచర్లు, గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు కాబట్టి ఇంత చక్కటి ట్రైనింగ్ ఇచ్చారు. అది చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ.